నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అకామా గడువు ముగిసిన వెంటనే కువైట్ లో ఉన్న ప్రవాసులు గడువు ముగిసేలోపు కువైట్ దేశం నుంచి వెళ్లిపోవాలని చెప్పి, అలాగే కువైట్ కు ఫ్యామిలీ మరియు విజిట్ వీసాల మీద వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా గడువు ముగిసేలోపు కువైట్ దేశం నుంచి వెళ్లిపోవాలని చెప్పి, లేకపోతే వారిపైన కఠినమైన చర్యలు మరియు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ విజిట్ వీసా వ్యవధి ఏదైతే ఉందో 1 నెల నుంచి 3 నెలలకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీసాలను కూడా జారీ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ లో ఎవరైనా 3 నెలల నిర్దిష్ట సందర్శన వ్యవధి ఏదైతే ఉందో దాన్ని కానీ ఉల్లంఘిస్తే కానీ అటువంటి ప్రవాసుడికి 2000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వీసా గడువు ముగిసేలోపు మీరైతే ఇండియాకు చేరుకోవాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా మీరు ఎటువంటి అనుమతి లేకుండా కువైట్ లో ఉంటే కానీ 2000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.